ఒకసారి ఈ పాంప్లెట్ చూడండి. 25వ తేదీ నుండి 2వ తేదీ 2వ నెల వరకు కూడా ఈ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు జరపబడుతున్నాయి. అయితే ఇందులో ఏమిటి అని అడిగితే అంతర్వేదిని నిర్మించిన ఒక మహాభక్తులు శ్రీ కొపనాతి కృష్ణమ్మ వర్మ గారు. ఆ యొక్క దేవస్థానానికి ఉండవలసిన ధర్మకర్త వాళ్ళ యొక్క మనవళ్ళు బతికి ఉండగానే అంతర్వేది దేవస్థానం వాళ్ళు ఇంకొక వ్యక్తిని ఆ దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తగా నియమించారు. మరియు ఆ పాంప్లెట్ లో ఆయన్ని వంశపారంపర్య ధర్మకర్త మరియు కొపనాతి కృష్ణమ్మ వర్మ గారి కుటుంబ సభ్యుల కింద ఆ పాంప్లెట్ లో కొట్టించారు. చైర్మన్ గా కాకుండా ఈ విధంగా కొట్టించడాన్ని తీవ్రంగా ప్రతి లక్ష్మీ నరసింహస్వామి భక్తులు కూడా ఖండించాల్సిన విషయం. ఖచ్చితంగా అంతర్వేది దేవస్థానం వారు దీన్ని ఒక సమస్యగా తీసుకుని దీనికి ఖచ్చితంగా అంతర్వేది దేవస్థానం వారు లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులకి ఒక సమాధానం ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఖచ్చితంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులందరూ కూడా ఏ విధంగా కొప్పనాథ్ వారికి కలిదిండి వారు వారసులు అవుతారు అని చెప్పి కామెంట్ చేయండి. మరియు ఆ దేవస్థానం వారికి ఈ వీడియో చేరే వరకు కూడా షేర్ చేయండి.